మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంతో పాటుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు లోకేష్ జన్మదినం పురస్కరించుకుని గత నెల రోజులుగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ ప్రీమియర్ లీగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 200 టీంలు పాల్గొన్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సర్వమత ప్రార్థనలతో అయితే ఈ జన్మదిన వేడుకలను అయితే ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కేక్ కటింగ్, అదే విధంగా చూసుకున్నట్లయితే మంగళగిరిలో పెద్ద రక్తదాన శిబిరాన్ని కూడా అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు మనతో వివరించేందుకైతే గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. వారిది జన్మదిన వేడుకలు నేడు ఎలా జరుగుతున్నాయి ఈ వేడుకలు? మా అందరి ప్రీతమ నేత, మంగళగిరి శాసనసభ్యులు, నవ్యాంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని మంగళగిరి నియోజకవర్గంలో, ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో ఈరోజు ఉదయం తెల్లవారిన దగ్గర నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొని అన్ని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో వారి పేరిట పూజలు, ప్రార్థనలు చేయించి తరువాత ఏదైతే గత నెల రోజుల నుంచి ఇక్కడ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. 128 టీములు పాల్గొనడం జరిగింది. నిన్నటితో ఫైనల్స్ కూడా ముగించుకున్నాం. ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక మ్యూజికల్ షో కూడా ప్రారంభించబోతుంది. సుమారు 10,000 మంది ఈ రోజున అటెండ్ అవుతున్నారు. నాయకులందరి సమక్షంలో ఇక్కడ వారికి కేక్ కట్ చేసి అందరం కూడా ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మా అందరి కోరిక ఒక్కటే, రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తారని, అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, అలాగే విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి మంగళగిరిని మొదటి స్థానంలో నిలబడతారని చెప్పి కూడా మాకందరికీ ఆ నమ్మకం ఉంది. వారు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. మా భవిష్యత్ తరం నాయకుడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరం నాయకుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తలతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైట్, ఇది మరో నాయకులు ఉన్నారు. మంగళగిరి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎలా జరుగుతుంది? తెలుగు వారి ఎక్కడ ఉన్నా కూడా నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్తో ఘనంగా మరి జరుపుకోవటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి మంగళగిరిలో వివిధ దేవస్థానంలో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, మరి మన మసీదుల్లో కానివ్వండి, ఆయన పేరు మీదుగా అనేక కార్యక్రమాలు, అనేక పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు మరి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి క్రీడా మైదానంలో ఈయన నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారు మరి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. ఈ యొక్క నారా లోకేష్ బర్త్డే సందర్భంగా కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా, భారతదేశమే కాదు విదేశాల్లో కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ మరి ఆయన భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. మనతో పాటు మరో మహిళా నాయకురాలు ఉన్నారు, మంగళగిరి నాయకురాలు తమ్మిశెట్టి జానకీదేవి గారు, టీటీడీ బోర్డు మెంబర్. మేడం చెప్పండి, ఎలా జరుగుతుంది జన్మదిన వేడుక? జన్మదిన వేడుకలాగా లేవండి, రాష్ట్రం మొత్తం చేసుకున్న పండగలాగా ఉంది. జన్మదిన వేడుకలు అంటే ఒకరోజు ఆ ఇంటి వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు. అలా కాకుండా రాష్ట్రం మొత్తం వాళ్ళ ఇంట్లో మనిషికి ఎలా పుట్టినరోజు జరుపుకుంటారో అలా జరుపుకుంటున్నారు. శివాలయంలో కానీ, ఇలానే దర్గాలో కానీ, అలానే క్రిస్టియన్స్ కానీ, అలా ప్రతి ఒక్క చోట కులాలకి, మతానికి అతీతంగా చేసుకుంటున్నారంటే ఆలోచించండి. అంటే నాయకుడు ఎంత గట్టివాడు, ఆ నాయకుడిని అందరూ ఎంతమంది ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కటి చెప్పిన మాట యువకాలంలో ఏదైతే చెప్పారో ఆ యువకాలానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంతమంది అభిమానం కోరుకున్నారు ఆయన. మరో నాయకురాలు ఆరుద్ర భూలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా జరుగుతున్నాయి జన్మదిన వేడుకలు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా జరుగుతున్నాయండి. మంగళగిరి నియోజకవర్గమే కాదు, ప్రపంచమంతా కూడా ఆయన పుట్టినరోజుల వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడమే కాకుండా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి అతి తక్కువ కాలంలో అందరి మనసు గెలుచుకున్నారు. నిజంగా ఆ నాయకుడు మాకున్నాడని చెప్పుకోవడానికి మేమందరం చాలా గర్వపడుతున్నాం. అటువంటి నాయకుడు ఎప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే వాళ్ళు
వాళ్ళు మంచిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు నారా లోకేష్ బాబు గారి కుటుంబం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇలాంటి జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నారని అయితే వారు తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 మంగళగిరి.